వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనము ఈ వీడియోలో హెచ్ఎంపీవీ వైరస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ వైరస్ అనేది మన ఇండియాలోకి ఎంటర్ అయిందన్న విషయము మనకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి అయితే తెలుస్తుంది. మనము ఈ హెచ్ఎంపీవీ వైరస్ నుంచి ఎట్లా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అటాక్ అయ్యే వాళ్ళు ఎవరు, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మేజర్గా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, దాని తర్వాత దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేదా అనే విషయాల గురించి మనము కంప్లీట్గా ఈ వీడియోలో ఒకసారి అయితే చూద్దాం. అంతకంటే ముందు మనకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది మేజర్గా మనకు లోవర్ ఇంకా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ పైన ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. ఇది పారామిక్సిడోవిరిడే ఫ్యామిలీకి సంబంధించింది. ఇది మనకు ఫస్ట్ ఐడెంటిఫై అయితే 2001లో చేసిరు. ఇప్పుడు ఇది డిఫరెంట్ కంట్రీస్కి అయితే స్ప్రెడ్ కావడం జరుగుతుంది. కాబట్టి మనము దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, మనము దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనే దానిపైన మనము మేజర్గా ఫోకస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఈ వైరస్ అనేది ఎవరిపైన మేజర్గా ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఇది మేజర్లీ ఇన్ఫాంట్స్ అండ్ యంగ్ చిల్డ్రన్ పైనే ఇది మేజర్గా మనకు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. బట్ ఇది అన్ని ఏజెస్ పైన కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ఫాంట్స్ ఇంకా యంగ్ చిల్డ్రన్ అంటే మేజర్లీ బిలో 5 years అయితే చాలా వరకు రిస్క్ ఫ్యాక్టర్ అయితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఓల్డర్ అడల్ట్స్ అంటే ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దాంతోపాటు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అంటే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుందో వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఆ ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు కూడా కొంచెము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మంచిది. తర్వాత ఇంకా వేరే క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఏమైనా డిసీజెస్ ఉన్నా సరే, తర్వాత ఇంకా క్రానిక్ ఇల్నెస్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు కూడా దీనికి కొంచెం వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ప్రివెంటివ్ మెజర్స్ అనేటివి కంపల్సరీ తీసుకోవాలి. మనం ఒకసారి ఇప్పుడు సిమ్టమ్స్ చూసుకుందాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల మైల్డ్ కేసెస్లో మనకు ఫీవర్, కఫ్ ఇంకా రన్నింగ్ నోస్ అనేటివి మేజర్గా మనము చూసుకుంటాం సిమ్టమ్స్. తర్వాత సీవియర్ కేసెస్లో బ్రాంక్యోలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట బ్రాంకస్. తర్వాత న్యూమోనియా అంటే మ్యూకస్ అక్యుములేషన్ జరిగి డిఫికల్టీ బ్రీతింగ్, ఇవన్నీ కామన్ అనమాట. మనకు రెస్పిరేటరీ ట్రాక్ పైన ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతాయో ఇవన్నీ మనం ఆటోమేటిక్గా చూస్తాం, కానీ ఇవి సీవియర్గా అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కాబట్టి మనము ఖచ్చితంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్లో మనకు హెచ్ఎంపీవీ వైరస్ అనేది మేజర్గా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ త్రూ మనకు ఈ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. లైక్ కఫ్ ఇంకా స్నీజింగ్ అంటే ఈ రెండిటి వల్ల మేజర్గా జరుగుతాయి. తర్వాత షేక్ హ్యాండ్స్, మనం ఎప్పుడైతే కంటామినేటెడ్ సర్ఫేసెస్ని ముట్టుకున్న తర్వాత ఇన్ఫెక్టెడ్ పర్సన్ తోటి డైరెక్ట్ కాంటాక్ట్ అంటే షేకింగ్ హ్యాండ్స్ కానీ, తర్వాత వాళ్ళ క్లాత్స్ని మనము టచ్ చేసిన, ఇట్లాంటి డిఫరెంట్ ట్రాన్స్మిషన్ మోడ్స్ అనేటివి మనకు హెచ్ఎంపీవీ వైరస్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇది హెచ్ఎంపీవీ వైరసా కాదా అని చెప్పేసి బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ మనము కొన్నిసార్లు గుర్తుపట్టవచ్చు. దాని తర్వాత మేజర్లీ మనము దీన్ని ఎట్లా డయాగ్నోసిస్ చేస్తామంటే పీసీఆర్ టెస్ట్ అంటే పాలిమరైజ్ చైన్ టెస్ట్ అంటారు. దీంట్లో మనము ఏం చేస్తామంటే నార్మల్గా శాంపుల్ తీసుకొని దాంట్లో జెనెటిక్ మెటీరియల్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఇది హెచ్ఎంపీవీయా కాదా అని చెప్పేసి మేజర్గా మాత్రము మనము టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనము యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా కూడా మనము ఇది హెచ్ఎంపీవీ వైరసా కాదా అని కూడా మనము డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్. ఒకవేళ ఒక పర్సన్ ఇన్ఫెక్షన్కి కాజ్ అయ్యింది అనుకోండి, వాళ్ళకు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఐసోలేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ మనము ఆక్సిజన్ థెరపీ అంటే వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కానీ తర్వాత ఆక్సిజన్ థెరపీ కానీ మనము ప్రొవైడ్ చేయాలి. తర్వాత వాళ్ళకు ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫీవర్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ని ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్ మెడికేషన్ అనేది కూడా మనము తీసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట. వీటన్నిటికంటే ముందు మనకు మేజర్గా తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రివెన్షన్. ఈ హెచ్ఎంపీ వైరస్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి అనే విషయాలు మనము తెలుసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలో ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనము ఏమేమి అవాయిడ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుండి మనకు డైరెక్ట్ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది జరిగిందనుకోండి, మనము హ్యాండ్ శానిటైజర్స్ కానీ తర్వాత వేరే హైజీనిక్ మెజర్స్ అనేటివి తీసుకోవాలి. తర్వాత మనము ఫేస్ మాస్క్లు కూడా వాడాలి. తర్వాత పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత ఫుడ్ అనేది కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ఎందుకు? బికాస్ ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట మన ఇమ్యూనిటీని పెంచడంలో. కాబట్టి ప్రాపర్
ఫుడ్ అనేది కూడా తీసుకోవడం చాలా వరకు బెటర్. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందనుకోండి, మీరు ఐసోలేషన్ అనేది చేసుకుంటే బెటర్. తర్వాత ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ వైరస్‌ని మనము ఎరాడికేట్ చేయొచ్చు, అంటే నిర్మూలించొచ్చు. కాబట్టి ఎట్లాంటి భయాలు పెట్టుకోకుండా ప్రాపర్‌గా ప్రాపర్ హైజీనిక్ మెజర్స్ తీసుకొని, తర్వాత ప్రాపర్ ఫుడ్ తీసుకొని, ఇన్ కేస్ వస్తే ప్రాపర్ మెడికేషన్ వాడితే సరిపోతుంది. కాబట్టి ఎట్లాంటి డౌట్స్ కానీ, ఎట్లాంటి టెన్షన్స్ కానీ పెట్టుకోకపోవడం చాలా వరకు బెటర్. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.